సార్ సార్ అందరూ చూడండి సార్. సార్ 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 ఫస్ట్ కటింగ్ సైడ్ సార్ అలా నాకు సార్ వస్తున్నాడు. కొట్టండి చెట్టుకుని చెట్టుకుని పొలంలో అది మన దగ్గర ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా మన దగ్గర లేకుంటే లేదు మన నెల్లూరు అని చెప్పడం ఆ విధంగా ఉండాలి తప్పితే వచ్చినప్పుడు సమాధానం ఇవ్వట్లేదు మాకు తెలియదు మాకు అనేది కానీ ఏదన్నా వినపడితే మీరు ఇబ్బంది పడతారు, మీ ద్వారా నేను ఇబ్బంది పడతా. నేను ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇక్కడ ఎవరు ఉండరో కూడా చూడండి, చాలా క్లియర్గా ఓపెన్గా అవుతుంది. దయచేసి ఈ విలేజ్ హెల్త్ ప్రారంభం అయిన తర్వాత వచ్చే పేషెంట్కి గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి స్థానికంగా ఉన్న మా నాయకులకి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా ప్రవర్తించాలని మరీ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కందమూరు గ్రామంలో స్థానికంగా ఉన్న కూటమి నాయకులు అదేవిధంగా ప్రజల చేత ముఖ్యంగా మహిళల చేత ఈరోజు 3 ప్రారంభోత్సవాలు చేసుకోవడం. ఒకటి మెయిన్ రోడ్లో ఉన్న బస్ షెల్టర్ గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మెయిన్ రోడ్లోని బస్ షెల్టరు, అదేవిధంగా ఎస్టీ కాలనీలో ఒక రచ్చబండ లాంటిది ఒకటి 4 లక్షల రూపాయలతో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బీదా మస్తానరావు గారి నిధులతో, అదేవిధంగా ఎప్పటి నుంచో గ్రామస్తులు ఎదురు చూస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ 36 లక్షల రూపాయలతో ఈరోజు ఈ 3 పనులను కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు మనం శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇంకా కొన్ని వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. సుమారు 850 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో వివిధ శాఖలకు సంబంధించి 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనుల్ని
మనం ఈరోజు సాధించుకున్నాం. కొన్ని పనులు పూర్తి అయిపోయినాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు టెండర్ దశలో, ఇంకా కూడా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా రాబో రోజుల్లో అవి కూడా చేస్తామని నమ్మకం ఉంది.